పార్టీ మారినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రేకుర్తి డివిజన్కు చెందిన మాజీ కార్పొరేటర్ సుధాకోని మాధవి కృష్ణగౌడ్ ఒక ప్రకటన విడుదల చేశారు. గత 2 రోజుల క్రితం డివిజన్ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వెలిచాల రాజేంద్రరావు తమ ఇంటికి వచ్చారని, ఇంటికి వచ్చిన అతిథిని సాదరంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించామని, అయితే వెంటనే వారి దగ్గర ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన కండువాన్ని మాకు కప్పడం జరిగిందని, వెంటనే ఆ కండువాన్ని తీసేశామని, ఆ సమయంలోనే కొంతమంది గిట్టని వాడి ఫోటోలు తీసి మీడియాకు అందించారని పేర్కొన్నారు. గతంలో రేకుర్తి డివిజన్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొంది కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయాన్ని గుర్తు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి నాయకత్వంలో డివిజన్లో అనేక విధాలుగా కరీంనగర్ ధీటుగా అభివృద్ధి చేశామని, అలాంటిది పార్టీ విడిచిపోవడం అనేది కేవలం కొంతమంది దురుద్దేశంతో చేసిన కుట్రే అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 19వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రజల ముందుకు వెళ్తున్నారని, ఇప్పటికైనా ఎమ్మెల్యే గంగుల వెంటే ఉంటామని, బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.